పక్క పార్టీ లీడర్లకు వంకలు పెట్టుకుంటా పాలిటిక్స్ పరంగా పర్సనల్ గా ఫ్యామిలీలను కూడా గుంజి తిట్టుట్లా పంక పార్టీల పతార గురించి తెలిసిందేనాయే. జగనన్న మీద గాని, పథకాల మీద గాని, పరితనం మీద గాని, ప్రాజెక్టుల మీద గాని, అభివృద్ధి మీద గాని, నిధుల మీద గాని దేని గురించి పల్లెత్తు మాట అన్నా గాని మంత్రన్నది కూడా మర్చిపోయి మంటలు పుట్టిస్తారు కొందరు వైసీపీ లీడర్లు. చాలాసార్లు జగన్ కేల్ చాలు చేస్తే ఆ పార్టీల నోరున్న పెద్ద లీడర్లు అందరూ చంద్రాలను ఆంధ్ర అంతా తిరిగి చూసే తీరొక్క మాటలతో తిట్టేది, కామెడీ చేసేది, కౌంటర్లు వేసేది, ఎక్కిరిచ్చేది, ఎడ్డిచ్చేది. కానీ ఇప్పుడు బాబు జాగల షర్మిల వచ్చింది. బాబు మీద పెట్టే ఫోకస్ అంతా ఇప్పుడు చెల్లెలు షర్మిల మీదనే పెడుతున్నాడు జగన్. బయటోళ్ళంటే ఎట్లనో అట్లా చేయొచ్చు కానీ ఇంట్లోనే ముసలం పుట్టే వరకల మెసలకుంటాయింది పాపం జగన్మోహన్ రెడ్డికి. ఆయనకింత ఆసరైదాము, కాంగ్రెస్ ను షర్మిలను కట్టగట్టి హోల్సేల్ అరుచుకుందామని పంక పార్టీ లీడర్లు కూడా పవర్ఫుల్ కౌంటర్లు కామెంట్లు ముంగటేసుకుంటున్నారు. మరి ఇక ఏమనుకుంటా ఉత్త ఊక్కున్నా లైట్ తీసుకున్నా గానీ అగో ఇద్దరు ఒకటే. అందుకే గట్టిగా మాటలు కూడా అనుకుంటలేరు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనే తట్టుంది ఇలా కథ అని జనాలే అనుకుంటారాయే. అందుకే రాజకీయంలోకి దినాక నా ఓలేరు నీ ఓలేరు, మాటకు మాట అనవలసిందే, చూసుకుందాం బరాబరం తోడలు కొట్టవలసిందే. మీదికెళ్ళి కర్ణాటక తెలంగాణలో గెలిచిన ఊపుతోని కాంగ్రెస్ జోరు మీద ఉండే. ఏ మాత్రం సంధించినా ఏపీలో కూడా జెండా వాది జనాలతో జై కొట్టించుకుందామని చూస్తుండే. అందుకే షర్మిల మీద నజర్ పెట్టి పైరైతున్నారు పంక పార్టీ వాళ్ళు. కానీ ఇక్కడ ఎటమటమయ్యే ముచ్చటేందంటే ఇంతసేపు షర్మిలనే తిడుతుండే వరకలా తుపాకులు గురి తప్పినట్టు అవుతుందా అని అసలు అనుమానం. గతంలో సర్కారులుండి సైకిల్ పార్టీ ఏం చేయలేదనో, బాబు పనితనం మీదనో కాకుండా దినాం షర్మిలనే అరుచుకుంటే ముచ్చట సైడ్ అయ్యి ఇది ఎల్లో పార్టీకి మెల్లగా కలిసి వచ్చే పాయింట్ అయితే కాదు కదా అని కొందరు లాజికులు గుంజుతున్నారు. మరి వైసీపీలు కూడా ఓసారి సీరియస్ గా ఆలోచన చేసి రూట్ మారుస్తారో లేకుంటే ఇంకేమైనా ఆలోచన చేస్తారో చూడాలిగా.